పాస్టర్ పెద్దలు ప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, ఉపజిల్లా కొత్వాల్ గారు, అంబయ్య గారు, చేసినటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, పిల్లలు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మెరీ క్రిస్మస్. ఈరోజు ఈ పండుగ వాతావరణంలో క్రిస్మస్ పండుగ అంటే అందరి ఇళ్లలో న్యూ ఇయర్ వస్తుందని క్రిస్మస్ నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతాయి. సో క్రిస్మస్ పండుగ అంటే ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం దేశమంతా ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. వాతావరణం, ఆ పండుగ వాతావరణం దేశమంతా పండుగ జరుగుతున్నట్టుగానే ఉంటుంది. సో యేసు అందరినీ కూడా ప్రేమించమన్నాడు. శత్రువునైనా సరే క్షమించి ప్రేమించమన్నాడు. అంటే ప్రేమని పంచమన్నాడు. కాబట్టి మనం కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా దాంట్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అభిమానించుకోవడం, ఒకరిలో ఒకరు ప్రేమలను పంచుకోవడం అనేది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి చిహ్నమే ఈరోజు ఇంతమంది ఒకే చోట ఈ వేడుకల్లో పాల్గొంటుండడం. మరి ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తూ, రాబోయే నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.